వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేంగలైన జీవంగల మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన దినాలని కాపాడి సంవత్సరం ఆఖరిలో ప్రభువా డిసెంబర్ 30 తారీఖు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన స్తోత్రాలు. నేను ఆయా సంఘాల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్లో, పాటల ద్వారా రొట్టె విరుచు కార్యక్రమంలో మీరే మయం పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలం సజీవులు లేపి మీ ముఖ దర్శనం చేసుకుని మీ సన్నిధిలో కనబడటకు మరొక తరుణం ఇచ్చిన స్తోత్రాలు. పాట పాడండి అన్న. ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని మరొకసారి ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి ప్రభు బిడ్డలందరికీ కూడా యేసు ప్రభు యొక్క నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్ననతోడ నీదరిన్ చేర్చినన్ క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపర్చు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షి వైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడౌ మా దేవుడా ఆమేనంచు పాడేదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. ఇజ్రాయేల్ అని అన్మిట్ అవ్వండి. చక్కటి పాట పాడి వినిపించినటువంటి రూపసన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం సరైనటువంటి సమయానికి చేరొచ్చాం. వాక్యం అందించడానికి దైవజనులు జాన్లీ గారు ఉండగా, దానికంటే ముందు మనకు ప్రార్థనలో లక్ష్మీరంగయ్య డేవిడ్ బోగోలు సువార్థికులు వారు సహోదరులు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. చేరొచ్చిన పరిశుద్ధులకు దైవజనులకు నడిపిస్తున్న దేవుని దాసులు ఇజ్రాయల్ గారికి ఆ యొక్క జూమ్ కార్యక్రమాన్ని కాంటాక్ట్ చేసి నడిపిస్తున్న బర్ణమాసాయి ఉన్న గారికి వందనాలు తెలియపరుస్తున్నా. సేవకులకి ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన మా తండ్రి, జీవనుడైన మా దేవ, జీవాధిపతి, శ్రేష్ఠుడా, పరిశుద్ధుడా, ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి నాయన ఎక్కువ జామును లేచి ప్రభువా, విధంగానైనా మేమందరం సమకూర్చుకొని నీ ప్రేమను పొందడానికి, నీ వాక్యం వినడానికి ప్రభా ఆసక్తి కలిగి ప్రభా మేము ఈ జూమ్లో చేరుండగా మీరు చూపారు, సహాయం చేసిన ఒక లెక్కలేని స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. చక్కని పాటల ద్వారా నేను మాయంపరిచాను నాయన. అదే ప్రభానైనా దేవుని దాసులు ప్రభా నీ పక్షాన ఉండి నీ శ్రేష్టమైన విత్తనములు విత్తటకు సిద్ధపడుతుండగా అవి మంచి నిలబడి ఫలించుటకు సహాయం చేయండి, బలపరచండి. ఆ వాక్యం విని మేము కూడా అనేక సంఘాలలో అయినా నేర్చుకుని మేము బోధించటకు సహాయం చేస్తారని ఉదయకాల దీవెనలోనైనా ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ నేను సమయాన్ని మీ సోదరు ఉంచుకుని సమస్తం కూడా ప్రభు నీ భయంకరంగా సహాయం చేయమని మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థన చేసి వేడుకుని బతిమలాడుతున్నాం మా తండ్రి. ఆమేన్. అయ్యా వందనాలు అయ్య గారు. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసినటువంటి ఇప్పుడు గురి లక్ష్మణ్ గారి డేవిడ్ గారికి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి దైవజనులు జాన్లీ గారు మన మధ్య ఉండగా వారు వాక్యం అందిస్తారు. మనం అందరం చదువుతారు. జాన్లీ అన్న వందనాలు. ఇజ్రాయెల్ అన్న వందనాలు. థ్యాంక్ యూ. బాగున్నావు అన్న. థ్యాంక్ యూ. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమ వందనాలు. మరొకసారి ఇలాగున మనము కలుసుకుని ప్రభు నామాన్ని కీర్తించి దేవుని యొక్క ప్రశస్తమైన లేఖన భాగాలు వినటానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనమందరం ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక ఒక సారాంశాన్ని గ్రహించడానికి, పత్రిక అంతటిలో ముఖ్యమైన అంశాలను పట్టుకోవడానికి ఈ ఉదయకాలపు వేళ మనం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ కార్యక్రమాన్ని భారంతో శ్రద్ధతో నిర్వహిస్తున్న దేవుని దాసులు బర్నబాస్ గారికి నా ప్రేమ వందనాలు. శ్రీరామ్ పాల్ గారు అంకుల్ని ఎప్పుడు చూడడం మనందరికీ ప్రోత్సాహం. ఆయన చక్కటి రికార్డ్ ఆయన దగ్గర ఆయన మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇజ్రాయెల్ బ్రదరు YMCA నుంచి ప్రోగ్రాం నడిపించటం ఎంతో సంతోషం. చక్కటి కీర్తన, నమ్మకమైన ప్రభుని గురించిన ఆలాపన రూఫస్ గారి ద్వారా మనం విన్నాం. ప్రభుని స్తుతిస్తున్నాం. చిరు వచ్చిన పరిశుద్ధులందరినీ కలుసుకోవడం చక్కటి ప్రోత్సాహం. ఈ సమయంలో తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుంటాం. 9వ వచనం. ఎందుకు ఈ పత్రిక దైవజనుడైన పౌలు రాస్తున్నాడో అక్కడ చెప్పాడు. 3:19. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా విశ్వాసములో ఉన్న లోపమును దిద్దుట, తీర్చుట. ఇది ఈ పత్రిక యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం లేదా సెంట్రల్ ఫోకస్. అది మనం గమనిస్తాం. తలలో ఉంచుదాం. దయాళుడా నీకు స్తోత్రాలు. ఉదయకాలపు వేళ నమ్మకమైన మా ప్రభువని నీ నామాన్ని స్తుతించి కొనియాడుతున్నాం నాయన. మరి ఆంధ్రాలో పలు ప్రాంతాల నుండి నాయన తెలుగు మాట్లాడే సహోదరులను నాయన మరి వాక్య వినే ఈ ఏర్పాటు మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. నీ దాసులు నాయన ఊడి చెరువు నుండి మరి ప్రయాసపడి పనిచేస్తూ ఉన్నారు నాయన. అలాగనే ఈ ప్రత్యేకమైన ఏర్పాటుకి బలపరచబడ్డారు. అందుకే స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రియులందరినీ దీవించండి. మేము నీ వాక్యం దగ్గర గడుపుతూ ఉంటుండగా మాకు అవసరమైన శ్రేష్టమైన భాగాలు నాయన అందించి మీరే మహిమ పొందమని రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి.
ఆమేన్. అవును. కాపరి పత్రికలు అని మనకి కొత్త నిబంధనలో ఉంటాయి. తిమోతికి, తీతుకి పౌలు చెరసాల్లోంచి రాశాడు. అవి కాపరులకు పత్రికలు. సంఘాలను పెద్దలు నడిపించాలని, ఆ పెద్దలు ఆరంభ సంఘాలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో వాటినన్నిటిని హెచ్చరిక చేస్తూ పౌలు కాపరి పత్రికలు రాశాడు. ఇది కూడా కాపరి పత్రికే. కానీ ఇది కాపరికి రాయబడలేదు గానీ సంఘానికి రాయబడిన పత్రిక. సంఘము పట్ల ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన కాపరి. అలాగే సంఘము కాపరి నుండి ఏం పొందుకోవాలి? కొత్తగా ఏర్పడిన సంఘం. సో, ఈ పత్రిక ముఖ్యమైన వచనం. వాళ్ళు రక్షించబడ్డారు. కానీ 3 వారాల్లోనే ఏర్పడిన నవజాత సంఘము అని చెప్పాలి. వారికి అనేకమైనటువంటి సందేహాలున్నాయి. ఆ సందేహాలన్నింటిలో కూడా వాళ్ళు ఏ విధంగా గెట్ ఆన్ అవ్వాలి, ముందుకెళ్ళాలి విశ్వాసంలో. అలాంటి పరిస్థితుల్లో పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. మొదటిగా ఈ పత్రిక చారిత్రక నేపథ్యాన్ని కొన్ని నిమిషాలు మనం చూస్తాం. తెసలోనిక డెర్మాయి అనే పదం నుండి ఉద్భవించింది. ఇది ఏజియన్ సముద్రం దగ్గరుండే ఒక పట్టణం. మాసిదోనియా ప్రాంతం. పౌలు చాలా చోట్ల పనిచేశాడు. కనీసం 3 చోట్లు ఎక్కువగా పనిచేశాడు. ఆసియా, మాసిదోనియా, అకయ. మాసిదోనియా ప్రాంతంలో పౌలు తన 2వ మిషనరీ యాత్రలో ఆయన పనిచేశాడు అని మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఈ పరిచర్య అక్కడ మనకి కనబడుతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథాల్లో ఏర్పడిన సంఘాలకి పత్రికలు రాయబడ్డాయి. అలాగున మనం ఆ సంబంధాన్ని గ్రహిస్తాం. అలెగ్జాండర్ వాళ్ళ యొక్క తర్వాత తరంలో ఉన్నవాళ్ళు ఈ పట్టణాన్ని కట్టారని, ఇది గొప్ప కమర్షియల్ పట్టణము అని, అనేక మంది వచ్చిపోయే పట్టణం. నిజానికి చెప్పాలంటే గ్రీసు దేశంలో తెసలోనిక 2వ అతి పెద్ద పట్టణం. దీనికి సెక్యులర్ వరల్డ్ లో చాలా ప్రాధాన్యత ఉంది. సో, ఇది లార్జెస్ట్ సిటీ. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో దీని వివరాలు మనం ఎక్కువగా చూస్తాం. 17వ అధ్యాయంలో పౌలు ఆ పట్టణాన్ని దర్శించటం, సువార్తను అందించినప్పుడు అతడు ఎదుర్కొన్నటువంటి భయంకరమైన హింస అక్కడ రాయబడి ఉంది. యాసోను అనే వ్యక్తి ఇంట్లో వాళ్ళు దాక్కున్నప్పుడు యాసోను కొంత వారికి సంరక్షణ అనుగ్రహించాడు. కానీ ఎక్కువ కాలం అక్కడ యూదులు పౌలుని ఉండనివ్వలేరు. పౌలు అక్కడి నుండి బెరయా వెళ్ళిపోయాడు. బెరయాలో పరిచర్య కొనసాగించాడు. కేవలం 3 వారాలు. పౌలు పరిచర్య ఎలా ఉంటుంది అంటే, ఆయన చెప్పుకుంటూ పోయేవాడు కాదు. ఒక చోట నిలిచి పని చేసి సంఘాన్ని కట్టి ఆ తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళేవాడు. మన పూర్వీకులు కూడా ఆ రకమైనటువంటి అనుభవాలే కలిగి ఉన్నారు. దేవుని దాసులు ఫాక్స్ గారిని జ్ఞాపకం చేసుకుంటాం. నిలిచి మడకశిర ప్రాంతం ఆధారం చేసుకొని, అలాగే గొప్ప దేవుని దాసులు గోదావరి మిషనరీలు కూడా అంతే. వారు నిలిచి పనిచేసి సంఘాలు కట్టబడ్డాక వాళ్ళు కొత్త ప్రాంతాలకి వెళ్ళేవారు. ఇది సువార్థికుని యొక్క పనితీరు అని మనం మొత్తం లేఖన భాగాలన్నింటిలో కూడా మనం గ్రహిస్తాం. పౌలు ఆ పని జరిగిస్తూ వచ్చాడు. క్రీస్తు శకం 51వ సంవత్సరంలో బహుశా ఈ పత్రిక రాయబడింది అని బైబిల్ విద్యార్థులు నమ్ముతారు. తర్వాత ఎందుకు ఈ పత్రిక రాయబడిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. కొత్తగా ఏర్పడిన సంఘం అనేకమైన ప్రశ్నలు వాళ్ళల్లోకి వచ్చేశాయి. అందువల్ల వాటినన్నిటినీ నివృత్తి చేయటానికి పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. కొన్ని రీజన్స్ మనం చూస్తాం. చూడండి, తిమోతి వారి గురించిన సమాచారాన్ని పౌలుకి అందించాడు. అందువల్ల ఆ రిపోర్ట్, ఆ కండిషన్స్ ను చూసుకుని పౌలు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు.
నిజానికి వారిని ప్రోత్సహిస్తున్నాడు. తర్వాత వారి హింస ఎదుర్కొంటున్నప్పుడు ఎలాగున వాళ్ళు నిలబడాలో ఇవన్నీ చెప్తూ, రాకడను గురించి వారికి ఉన్నటువంటి అనుమానాలు తీరుస్తూ, ఆ తర్వాత వాళ్ళు పవిత్ర జీవితం ఎలా గడపాలో వారికి నేర్పిస్తూ ఉంటాడు. నిజానికి మనం చదివిన 3వ అధ్యాయం సెంట్రల్ పార్ట్. అంటే పౌలు ఎప్పుడు పత్రికలు రాసినా మొదట సిద్ధాంత భాగాన్ని రాస్తాడో, ఆ తర్వాత వ్యక్తిగత బాధ్యతలు లేదా అభ్యాసాన్ని గురించి ఆయన రాస్తాడు. కాబట్టి మొదటి భాగం సిద్ధాంతపరమైంది. రెండవ భాగం వ్యక్తిగత బాధ్యతలతో కూడుకున్నటువంటిది. మన వ్యక్తిగత బాధ్యతలు సరిగా ఉండాలి అనంటే మన సిద్ధాంతం సరిగా ఉండాలి. మనం ఊహించి కాని దాన్ని వాక్యం అనుకోకుండా ఏదైతే వాక్యంగా ఇవ్వబడిందో దాన్ని మనం వాక్యంగా అంగీకరించాలి. కాబట్టి మొదటి 2 అధ్యాయాలు ప్రాముఖ్యమైన విషయాలు పౌలు చెప్తూ, తర్వాత 4, 5 అధ్యాయాల్లో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆయన చెప్తా ఉన్నాడు. రైట్. సో ఇక్కడ మనం ఈ ఉద్దేశాలు మనం చూస్తున్నాం. క్లుప్త విభజన ఈ పత్రికని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం దగ్గరికి వస్తే నిజానికి దీన్ని మనం 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం చాలా ప్రాముఖ్యమైనది. సాధారణంగా పత్రికల్లో ఎలాగన పౌలు వారిని పలకరిస్తున్నాడో దానిలో గొప్ప సందేశం ఉంటుంది. ఆ గొప్ప సందేశాన్ని బట్టే పత్రికలో పౌలు ఏం చెప్పబోతున్నాడో మనం పసిగట్టవచ్చు. మొదటి భాగం, మొదటి అధ్యాయం, మొదటి వచనం వారిని శుభవచనాలు చెప్తున్నాడు, వాళ్ళని పలకరిస్తున్నాడు. సెల్యుటేషన్ అండ్ గ్రీటింగ్ అంట, వారిని పలకరిస్తున్నాడు. రెండవ భాగం ఏంటి? వ్యక్తిగతంగా వారి పట్ల ఆయనకున్నటువంటి ప్రోత్సాహాలు. వాళ్ళు సువార్త అంగీకరించారు, ఉపద్రవంలో సువార్త అంగీకరించారు, ప్రభు వారి పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఇవన్నీ సానుకూలమైన అంశాలు. మొదటి అధ్యాయం 2 నుంచి 3వ అధ్యాయం 13 వరకు, 2వ వచనం నుండి 3వ అధ్యాయం 13 వరకు కూడా పౌలు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇక తర్వాత భాగం వాళ్ళు దిద్దాలి కదా, దానిలో ఆయన వారికి హెచ్చరికలు ఇస్తున్నాడు. 4వ అధ్యాయం నుండి ఇంకా 5వ అధ్యాయం 24 వరకు హెచ్చరికలు, వారికి హెచ్చరికలు ఇస్తున్నాడు. ఎలాగున అనుదిన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి వారికి చెప్తున్నాడు. ఇక ముగింపు కూడా చాలా ప్రాముఖ్యం. పౌలు ముగింపులు అనేది ఒక ప్రత్యేకమైన అంశం. 5వ అధ్యాయం 25 నుండి 28 వరకు మనం చూస్తాం. సో మొదటి వచనం, చివరి వచనం అవి ప్రారంభాలు, ముగింపు అనుకుంటే, మధ్యలోవి మొదటిగా పౌలు వారిని ఏ విషయాల్లో ప్రోత్సహిస్తున్నాడో, రెండవది వారి వ్యక్తిగత బాధ్యతల గురించి చెప్తా ఉన్నాడు. ఇది తెసలోనికే పత్రికలో మనం చూస్తా ఉన్నాం. తర్వాత ముఖ్యంగా పౌలు ఏ విషయాలు వారికి సందేశంగా అందించాలనుకున్నాడు. ప్రభు రాకడ మొదటిది చాలా ప్రాముఖ్యమైన సందేశం ఈ పత్రికలో. ఈ కొన్ని విషయాలు అక్కడ మనకు కనబడతాయి. మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. తెసలోనికేయులకు రాయబడిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న తెసలోనికేయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ అపోస్తులుడు అనే పదాన్ని ఆయన రాయటం లేదు. ఎక్కడైనా తాను అపోస్తులుడు అని చెప్తున్నప్పుడు అక్కడ పౌలు గర్వంతో తాను ఏదో ఒక పోస్ట్ చెప్పుకుంటున్నాడు అనే భావం ఎప్పుడూ లేదు. పరిశుద్ధాత్ముడు వీటిని రాయించాడు అని మనం మర్చిపోం. కొన్నిసార్లు మన పేరు ముందు ఏదైనా ఒక విశేషణం, సేవకుడనో, పెద్దనో, బిషప్ అనో, ఇంకేవేవో చెప్పకపోతే మనుషులు వాళ్ళు ఇష్టపడరు. కానీ పౌలు ఇక్కడ చాలా సింపుల్ గా పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? యేసుక్రీస్తు నందు ఉన్న తెసలోనికేయుల సంఘానికి ఇంకే పేరు ఏమి ప్రత్యేకంగా లేదు. పౌలు, సిల్వాను అంటే శీల, అలాగే తిమోతి. పౌలు యొక్క పరిచర్యలో వీళ్ళిద్దరు ఎక్కువగా ఉంటారు. లేఖనాల్లో తిమోతి ఇంకా ఎక్కువ కనబడతాడు. తర్వాత ప్లేసు శీలదే. పౌలు ఈ గొప్ప దైవజనులతో
వాళ్ళు యవనస్తులు అయినప్పటికీ పౌలు వారితో కలిసి పనిచేస్తూ వచ్చాడు. పౌలు తన విశేషణాలు ఏమీ లేవు. కారణం ఏంటంటే పౌలు యొక్క చిన్న చిన్న సమస్యలు తెస్సలోనికేలో కూడా ఉన్నాయి. కానీ కొరింథీయులతోటి పొట్లాడినట్లుగా, లేకపోతే గలతీయులతో చెప్పాల్సినట్టుగా చెప్పే అంశాలు వీటిలో లేవు. దానిలో వాళ్ళు తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయారు. దుర్బోధన ఎంటర్టైన్ చేస్తున్నారు. యేసు ప్రభుని తక్కువగా చూస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి విషయాలు లేవు. కాబట్టి సింపుల్ అడ్రస్. అందువల్ల పౌలు పేరు పెట్టుకున్నాడు కదండి, మేం పెట్టుకుంటే తప్పేంటి అనేవాడికి ఇక్కడ ఒక గొప్ప పాఠం కనబడుతుంది. పౌలు, శీలా, తిమోతి. సిల్వాను అనేది లాటిన్ పేరు, కానీ ఒరిజినల్ గా అతని పేరు శీలా. పౌలు వారికి పరిచయం చేసేటప్పుడు అలాగున సిల్వాను తీసుకుని వస్తా ఉన్నాడు. ఇది సెల్యుటేషన్ కు సంబంధించి, పలకరింపుకు సంబంధించి, రైట్. తర్వాత 2వ వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. వీటిని పాల్స్ ట్రయాడ్స్ అంటారు. పౌలు ప్రస్తావించే 3 అంశాలు. దాదాపుగా పౌలు అన్ని పత్రికల్లో ఈ 3 విషయాలు ఆరంభంలో కనబడతాయి. మీరు చూడండి, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ 2వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. వీటిని పౌలు యొక్క 3లు, పాలిన్ ట్రయాడ్స్ అంటారు. ఏంటివి? విశ్వాసం. మనం గతంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సువార్త విని ఆయన్ని హృదయంలోనికి స్వీకరించాం. దాని గురించి ఆయన చెప్తున్నాడు. ఇది విశ్వాసం. 2వది ప్రస్తుతం. మీరు విశ్వాసం ఉంచారు కదా, కాబట్టి ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి? మీరు దేవుని చేత ప్రేమించబడ్డారు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రేమ నిలయం అయ్యారు. ప్రస్తుతం క్రైస్తవుడు ప్రేమాలయం. గతంలో అతడు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు ప్రేమతో జీవిస్తున్నాడు. 3వది, రానున్న ప్రభు రాకడ కొరకై అతడు నిరీక్షణతో ఉన్నాడు. విశ్వాస జీవితం ఏంటి అని ఎవరైనా మనల్ని అడిగితే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఒకానొక సమయంలో అంగీకరించాం. కొత్తగా జన్మించాం. విశ్వాసం. 2వది, ఆ విశ్వాసం వంటిది కాదు, అది పనిచేసే విశ్వాసం. ద డైనమిక్ ఫెయిత్ అని అన్నారు. విశ్వాసం పనిచేస్తుంది. దాని గురించి యాకోబు తీవ్రమైన హెచ్చరికలు చెప్పాడు. క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పాడు. నేను యేసుక్రీస్తు నమ్ముతున్నాను, అలా అయితే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి కదా. కాబట్టి విశ్వాసం నిజంగా మనలో ఉంటే ప్రేమ ఉంటుంది. ఎలాంటి ప్రేమ? ప్రయాసతో కూడిన ప్రేమను గురించి చెప్తున్నాడు. ప్రేమతో కూడిన మీ ప్రయాస, లేబర్, ప్రయాసపడుతున్నారు. ఇది ప్రయాస బాధ్యతలు అప్పగిస్తే చేసేది కాదు, ఇష్టపూర్వకంగా పని చేసేటువంటిది, అప్పగించుకుని పని చేసేటువంటిది. ప్రభు పిలుపు ఉండాలి. ఆ పిలుపుకి అప్పగించుకుని పనిచేసే ప్రేమతో కూడిన మీ ప్రయాస అన్నాడు. 3వది నిరీక్షణ. ప్రభు రాబోతున్నాడు అని నిరీక్షణ. దాని గురించి మనం చూస్తాం. నిజానికి ఈ పత్రిక విభజన కూడా అదే. మొదటి భాగం విశ్వాసం. మీ విశ్వాసం ఎట్టిది, లేదా మీకు సువార్త ఎలా వచ్చింది? 2 భాగాలుగా ఈ విశ్వాసాన్ని మనం చూస్తాం. మీకు సువార్త వచ్చినప్పుడు మొదటి అధ్యాయంలో ఎలాగు స్వీకరించారో, స్వీకరించే వాళ్ళు ఎలాగున విశ్వాసంలోకి వచ్చారు, అది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే ప్రకటించే వాళ్ళు ఎలాగున ప్రకటించారు ఈ విశ్వాసాన్ని. మొదటి అధ్యాయం స్వీకరించిన వాళ్ళ పరిస్థితి, 2వ అధ్యాయం ప్రకటించిన వాళ్ళ పరిస్థితి. ఇది 2వది. 3వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే వాళ్ళ ప్రేమను గురించి చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో మనకి చాలా విషయాలు కనబడతాయి. విశేషంగా వాళ్ళు శ్రమలో ఎందుకు అనుభవిస్తున్నారు, ప్రయాస ఎందుకు వారికి ఉంది, వారు ప్రభువుని ఎంతగా ప్రేమించాలి, ఈ విషయాలన్నీ చెప్తూ మనం చూస్తాం 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో కూడా, 4వ అధ్యాయంలో సహోదర ప్రేమ 12వ వచనంలో లేదా 9వ వచనంలో ఉంది. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. సహోదర ప్రేమలో మీరు అభివృద్ధి చెందండి అని చెప్తున్నాడు. ఇది 2వది. ఇక 3వది 4వ అధ్యాయంలో
16వ వచనంలో నుండి మనం చూస్తాం నిరీక్షణ మాటలు, లేదా 13వ వచనంలో నుండి చెప్తున్నాడు నిరీక్షణ. కాబట్టి ఈ పత్రిక ఈజీగా అర్థం చేసుకోవటానికి విశ్వాసము, రెండవది ప్రేమ, మూడవది నిరీక్షణ. విశ్వాసములో మొదటి 2 అధ్యాయాలు వాళ్ళు ఎలాగున ప్రభువుని అంగీకరించారు, అంగీకరించిన వాళ్ళ స్థితి క్లుప్తంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. రెండవది ప్రకటించిన వాళ్ళు, ఈ విశ్వాసానికి పరిచారకులు, వాళ్ళు ఎలా ఉన్నారు? 3వ అధ్యాయంలో వాళ్ళు పడుతున్న శ్రమలన్నిటికీ ప్రేమే కారణమా? ఇక 4 నుంచి కొన్ని విషయాలు మరలా మధ్యలో కనబడతాయి, కానీ ముఖ్యంగా నిరీక్షణ గురించి మనం చూస్తాం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఇది ఒక విభజన, రైట్. తర్వాత మొదటి అధ్యాయంలో వాళ్ళు సువార్త వారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలా అంగీకరించారు? మొదటి అధ్యాయంలో మనం చూస్తాం పౌలు మొదటిగా వారి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వారి గురించి పౌలు కృతజ్ఞతాస్తుతులు ఎందుకని? దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఒక వ్యక్తి రక్షణలోకి ఎలా వస్తాడో, తండ్రి ఆ వ్యక్తిని నిర్ణయిస్తాడో, కుమారుడు ఆ వ్యక్తి కొరకై ప్రాణాన్ని పెడతాడో, పరిశుద్ధాత్ముడు అతన్ని ముద్రిస్తాడు. పౌలు ఈ గొప్ప రక్షణ సిద్ధాంతాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆయన చెప్తున్నాడు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా అనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చినదని సంగతి మాకు తెలియను. సరే, ఇది మరలా డీటెయిల్డ్ గా మనం 4వ వచనం యొక్క వివరాలు 2వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఈ అధ్యాయంలో వాళ్ళు ఎలా అంగీకరించారు? గొప్ప ఉపద్రవమందు అనే మాట మీరు చూడాలి. యాసోనుని ఈడ్ చేశారు ఇంట్లోంచి. అది ఒక సంఘటన, అపోస్తుల కార్యాల్లో రాయబడింది. కానీ గొప్ప ఉపద్రవం అనే మాట ఆ దినాల్లో పౌలు, శీల ఆ ప్రాంతంలో వాళ్ళు ఎదుర్కొన్న భయంకరమైనటువంటి కీడుని సూచిస్తాం. యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచటం అంటే ఆ దినాల్లో ప్రాణ సంకటం. కాబట్టి భౌతికంగా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు తమ నిత్యత్వాన్ని భద్రం చేసుకున్నారు. ఆ మాటలు పౌలు వారికి చెప్తున్నాడు. మీరు అంత కష్టంలో సువార్త విన్నారు కదా, అది మీ సాక్ష్యాన్ని అనేక చోట్ల మ్రోగేటట్టుగా చేసింది. 7వ వచనములో, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అన్నాడు. మాసిదోనియాలో ఇంకా ఫిలిప్పి పట్టణం ఉంది కదా, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల మీ విశ్వాసం మ్రోగుతుంది, మీ సాక్ష్యం మోగుతుంది, విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఆ మాట చాలా ప్రత్యేకం. అన్యులకు మాదిరిగా ఉండడం తేలికే. వాళ్ళు త్రాగుతారు, మనం త్రాగం. వాళ్ళు వ్యభిచరిస్తారు, మనం వ్యభిచరించం. ఇంకా వాళ్ళు భయంకరమైన పాపాలు చాలా తేలిగ్గా చేసేస్తారు. విశ్వాసులు అలాంటి పనులకు ఒడిగట్టరు. కానీ ఇక్కడ వారితో మీరు పోల్చుకోవటం కాదు, మీరు మాదిరిగా ఉండేది అన్యులకు కాదు, మీరు మాదిరిగా ఉండాల్సింది విశ్వాసులకు. ఈ మాట పౌలు తిమోతికి కూడా రాస్తూ చెప్పాడు. తిమోతి, నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండు, మాటలో ప్రవర్తనలో అని కొన్ని లిస్టు అక్కడ చెప్పాడు 2వ పత్రికలో. విశ్వాసులకు మాదిరి. అలాగే తెస్సలోనికేయులు కూడా వారు విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నారు. అలా అయితే ప్రభు వాక్యం మాసిదోనియాలో అకయాలో కూడా మ్రోగింది అన్నాడు. మీ యొద్ద నుండి వీళ్ళు రక్షించబడి వీళ్ళు అక్కడ కూడా పోయి వాళ్ళు వారి సాక్ష్యం ప్రకటిస్తూ వచ్చారు అనే సూత్రాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అక్కడ మాత్రమే కదా, ప్రతి స్థలము అనే మాట చెప్తున్నాడు. వాళ్ళు చేరుకోగలిగే ప్రతి పాసిబుల్ ఏరియా గురించి చెప్తూ వెల్లడి ఆయను మీ విశ్వాసము అని చెప్తున్నాడు. వాక్యము అని పైన చెప్పాడు, దాన్ని విశ్వాసము, వాక్యానికి విశ్వాసం అనే పేరు కూడా ఇక్కడ మనం చూస్తాం. 9వ వచనములో, మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగిన అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. ఎందుకు వీళ్ళకి ఎంత శ్రమ కలిగిందో ఈ వచనం చెప్తుంది. వారు విగ్రహాలను విడిచిపెట్టి
జీవం గలవాడు సత్యవంతుడునకు దేవుని దాసులయ్యారు. ఇది ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి నచ్చలేదు. 10వ వచనం చివరిలో చెప్తున్నాడు, దేవుని వైపుకి తిరిగారు అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ విడిచిపెట్టారు 9వ వచనంలో, విగ్రహములను విడిచిపెట్టారు. 10లో దేవుని వైపు తిరిగారు. ఇక్కడ మారు మనస్సు అనే దానికి ఒక శ్రేష్టమైన నిర్వచనం ఇక్కడ మనం చూస్తాం. మారు మనస్సు అంటే తిరుగుట. ఒక వైపు నుండి మరొక వైపునకు తిరుగుట. ఎటువైపు నుండి? విగ్రహాలను విడిచిపెట్టి. అంటే ఈ తెసలోనికే పట్టణంలో యూదులు మాత్రమే కాదు, అన్యులు కూడా ఉన్నారు అనే సజెషన్ని మనం ఈ వచనాల ద్వారా గ్రహిస్తున్నాం. విగ్రహాలను విడిచిపెట్టి వారు జీవం గల దేవుని వైపు తిరిగారు. కాబట్టి అత్యంత కష్టమైన ఆ సమయాల్లో వారు ప్రభువుని అంగీకరించారు. సమాజం అంతా ఒక దారిని పోతా ఉంటుండగా ఏమాత్రం కూడా ఆ సత్యం వైపు ప్రజలు లేనప్పుడు వాళ్ళు ఒంటరిగా సత్యం కొరకై నిలవబడ్డారు. ఇది దేవుని ఆత్మ సహాయం. మొదటి అధ్యాయంలోనే ఆ పరిశుద్ధాత్మ వలన అనే మాట. సువార్త అంతా ఎలా జరుగుద్ది? పరిశుద్ధాత్మ వలన. ఆయనే ముఖ్యమైన నాయకుడు. దానిలో ప్రభు మనల్ని, సామాన్యుల్ని ఆయన వాడుకుని మహిమ పొందుతాడు. మన ద్వారా ఆయన కొన్ని మాటలు పలికిస్తాడు. కానీ ప్రజల హృదయాల్లో కార్యాన్ని చేసేది పరిశుద్ధాత్ముడే. ఇక్కడ ఎంతో ప్రతికూలత ఉన్నా పరిశుద్ధాత్ముడు బలంగా కార్యం చేయటం ఆనందాన్ని కలిగిస్తుంది కదా. పరిస్థితులు చూసినప్పుడు చాలా సార్లు నిరాశ పడతాం. అక్కడికి వెళ్తే కొడతారు, సువార్త చెప్పనవరు, లేకపోతే ఇబ్బంది పడతాం. ఇవన్నీ సర్వసాధారణంగా ఈ దినాల్లో మనం అందరం ఎదుర్కొంటున్న విషయాలే. కానీ పరిశుద్ధాత్ముని యొక్క కార్యం మానవ వ్యతిరేకత కంటే బలమైంది అనే నిరీక్షణ మాట ప్రభు ప్రోత్సాహంగా మన కొరకై రాయించి పెట్టాడు. ఇక 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం హౌ దే రిసీవ్డ్ ద గాస్పుల్, సువార్తను వాళ్ళు ఏ విధంగా అంగీకరించారు. ఇప్పుడు ప్రాముఖ్యమైంది నాయకులు, పెద్దలు, సహోదరులు, సువార్థికులు, విశ్వాసులుగా మనం సువార్తను ఎలా ప్రకటించాలి, అది ఇక్కడ మనకి కనబడతాం. వాళ్ళు ఎలా పొందారు, వీళ్ళు ఎలా ప్రకటించారు. 2వ అధ్యాయంలో కనబడుతుంది. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు. మీరు ఎరిగినట్టి ఫిలిప్పీలో ముందు శ్రమ పడ్డాం, అవమానం పొందాం. అయితే ఎంతో పోరాటంతో మీ యొద్దకు మేము వచ్చాం. కాబట్టి మేము ఇన్ని అవమానాల మధ్య మీ మధ్యకు రావడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ పని మాది కాదు. మొదట ఈ పని ప్రభుది. ప్రభు పని జరిగించడానికి మేము మీ మధ్యకు వచ్చాం. సరే, ఇప్పుడు మేము మీ మధ్యకు రావడానికి ప్రభు చేత పంపబడ్డాం అని చెప్పడానికి ఇక్కడ కొన్ని కారణాలు పౌలు చెప్తున్నాడు. కనీసం 3 కారణాలు సువార్త ప్రకటించే వాళ్ళకు ఉండాలి. ఒకటి ఏంటంట, 4వ వచనంలో చెప్పాడు, దేవుని వలన ఎంచబడుట. ఒక వ్యక్తి ఈ సువార్త చెప్పాలి అని అంటే అతడు దేవుని వలన ఎంచబడాలి. కాబట్టి దీన్ని ఏమంటారంటే పొజిషన్. సువార్త చెప్పమని ఎవరు చెప్పారు? అపోస్తుల కార్యాల్లో ప్రధాన యాజకుడైన స్కెవ కొడుకులు కూడా చెప్పారు. వాళ్ళు కూడా మేము దయ్యాలు ఎలగొడతామంటే దయ్యాలు వాళ్ళ మీద పడి మీరెవర్రా అని వాళ్ళని అవమానపరిచి వాళ్ళు బట్టలు లాగేసాయి. వాళ్ళు తిరిగి చెప్పలేకపోయారు. దేవుని శక్తి చేత మేము చెప్తున్నామని పౌలు వల్ల. ఫిలిప్పీ పత్రికలో ఇంకా ఎన్నో కారణాలతో సువార్త చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పౌలైతే వారిని సున్నితంగానే చెప్తూ ఏ విధం చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అని చెప్పాడు. మంచిది, కానీ బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 2వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, దేవుని వలన మేము పంపబడ్డాం, ఎంచబడ్డాం. పొజిషన్. ఓకే, 3 పీలు మనం గుర్తుపెట్టుకుంటే ఎంతో సహాయకరం. పొజిషన్. సువార్థికునిగా కావచ్చు, లేకపోతే ఆ సమయంలో ఒక సామాన్యమైన విశ్వాసిని కూడా ఆయన సువార్త కొరకై వాడుకుంటాడు. కాబట్టి ఎవరు పంపారు మిమ్మల్ని? దేవుని వలన ఎంచబడ్డాం.
దీని అర్థం దేవుడు అనేక ప్రాంతాల విషయమై, అనేక మంది విషయమై ఎంత శ్రద్ధ కలిగిన వాడు. ప్రజలు పాపములో ఆయన్ని ద్వేషిస్తూ ఉన్నప్పటికీ తన దాసులను ఏర్పరచుకొని ఆయన ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నాడు. జార్జ్ విట్ఫీల్డ్, ఆయన అమెరికాలో బొగ్గు గనుల మధ్య ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి పొయిటిక్ గా రాయబడిన ఒక లైన్ ఏంటంటే, సువార్త దైవజనుడు ప్రకటిస్తూ ఉంటుండగా బొగ్గు గనిలో పనిచేసి ఆ నలుపంతా శరీరానికి అంటుకుని ఉండగా వాళ్ళు మధ్యాహ్నం సమయంలో, భోజన సమయంలో, సాయంకాల సమయంలో సువార్త ఆలకించడానికి వచ్చేవారు. పెద్ద వేదికలు ఏమి లేవు. జార్జ్ విట్ఫీల్డ్ సమయాల్లో దేవాలయాల్లోనే సువార్త చెప్పాలి అనే మూమెంట్ బలంగా ఉన్న కాలం. ఆ టైంలో ఆయన వీధుల్లోకి ఆయన బైబిల్ని తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఆ నల్లటి శరీరాలలో నుండి ఆ కన్నీళ్లు వజ్రాల్లాగా అవి కారాయి అని చెప్పారు. సువార్త ఎంత బలమైంది, మొండి హృదయాలను బద్దలు చేసి, పాపం ఎంతో నీచమైంది కదా, పాపం ఎంతో కఠినమైంది, పాపము బానిసలుగా చేసింది, పాపం హృదయాన్ని కఠినం చేసింది. కాబట్టి మనల్ని మనం విమోచించుకోలేం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త శక్తివంతమైంది, డైనమైట్ అని చెప్పాడు కదా. నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి, రోమా 1:16. అందుకని పౌలు అంటున్నాడు, ఎంత శక్తివంతమైన బరువు మోయడానికి మేము దేవుని చేత ఎంచబడ్డాం. సువార్త భారము అనే మాట మనం చూస్తున్నాం. ఇది ఏమి మనల్ని అణిచివేసే భారం కాదు. మనకి ఇది తీయని భారం, లేదా ఇది మనకి ఇష్టమైన భారం. దేవుని కొరకై అప్పగించుకుని చేసే పని. ఎంచబడిన వారు పని చేయండి అని ఈ భాగంలో పౌలు చెప్తున్నాడు. మేము నిజానికి ఈ మాట కూడా ఎందుకు చెప్పాలంటే, అక్కడ పౌలుని గురించి కొంతమంది, పౌలు వస్తాడో సువార్త చెప్తాడో వెంటనే యెరూషలేము నుంచి ఒక బ్యాచ్ వస్తుంది. మీరు అన్యులు ప్రభువుని నమ్ముకుంటే సరిపోదు, మీరు యూదా మత ఆచారాలు పాటించాలి. ఆరంభంలో ఎక్కువ మంది క్రైస్తవులు యూదులు కాబట్టి యూదా మతం యొక్క ప్రభావం క్రైస్తవ్యం మీద అధికంగా ఉండేది. కాబట్టి పౌలు అపోస్తలుడు కాదు, పౌలు ఈ రకమైనవన్నీ అన్ని చోట్ల పౌలు గురించి చెడ్డగా చెప్పేవారు. అందుకని పౌలు తాను డిఫెన్స్ చేస్తున్నాడు. తాను దేవుని చేత ఏర్పరచబడ్డాడు. గలతీ పత్రికలో తల్లి గర్భములో పడకముందే ఆయన ఏర్పాటు చేయబడ్డాడు అని చెప్తున్నాడు. సువార్త కొరకై దమస్కు దారిలో ఆ మాట చెప్పబడింది. ఏమని చెప్పబడింది? నేను అన్యజనులకు అపోస్తలుడిగా నేను నియమిస్తాను. పేతురు యూదులకు అపోస్తలుడు, నిజానికి అపోస్తలుడు, కానీ వారు ఎక్కువ పనిచేసిన ప్రాంతాన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం. సువార్త ప్రకటించుట, దేవుని చేత ఎంచబడుట. కాబట్టి ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని చేత ఎంచబడ్డా కాబట్టి మనుష్యులను సంతోషపెట్టు వారము కాక. ఈ మాట ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విమర్శ కాదు. మనం ఎందుకు ఫొటోస్ పెడతాం సోషల్ మీడియాలో? కొంతమంది ఒక న్యాయమైన కారణం లాంటిది చెప్తారు, ఇది అనేక మందికి ప్రోత్సాహం. కానీ అదే సమయంలో మనం జాగ్రత్త పడాలి. మనుష్యులను సంతోషపెట్టు వారము కాక. ఈ ఫోటో పెట్టడం ద్వారా ఉద్దేశం ఏంటి? యథార్థమైన ఉద్దేశం. అసలు నిజానికి ఆ రకమైనటువంటి అవసరం ఎక్కడ పౌలు జీవితంలో మనం చూడం. స్థానిక సంఘానికి రిపోర్ట్ ఇవ్వటం తప్ప మరెవరికి రిపోర్ట్ పంపడం అనే దాన్ని మనం ఎక్కడా చూడం. మనుష్యులను సంతోషపెట్టువారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుతున్నాం. సువార్త ప్రకటించే వాళ్ళు ఈ వచనాన్ని బట్టి 2 భాగాలు అయిపోలేదు. దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు, మనుషులను సంతోషపెట్టేవాళ్ళు. దేవుని పిల్లలమైన మనం, నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? నేను ఈ వీధిలో ఎందుకు నిలబడి పత్రికలు ఇస్తున్నాను? నేను ఈ ఏర్పాటు చేయబడిన ఈ చిన్న కూటంలో సువార్త ఎవరిని సంతోషపెట్టడానికి? సో ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఆలోచన పౌలు కలిగి ఉన్నాడు. ఇవి మనకి ఎంతో ప్రోత్సాహం. నేను
ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాను? ఎవరిని సంతోష పెట్టడానికి నేను సువార్తను ప్రకటిస్తున్నాను? నన్ను నియమించిన వాడెవరు? ప్రభు. కాబట్టి నేను ప్రభువుకే లెక్క చెప్పాలి. కాబట్టి నేను ప్రభువుని మాత్రమే సంతోష పెడతాను. నేను ఒక సువార్త కీర్తన పాడతాను, అది నా ప్రభువుని సంతోష పెట్టడానికి. నేను సువార్త వర్తమానం చెప్తాను, అది నా ప్రభువుని సంతోష పెట్టడానికి. ఇక్కడ మరొక గొప్ప సూత్రాన్ని మనం అన్పాక్ చేయాలి. అదేంటో తెలుసా? మనం ఏం చేసినా ప్రజలు ఎదుటే చేస్తాం, కానీ ప్రభు సంతోషం కొరకే. వాట్ ఎవర్ వీ డూ ఇట్ ప్రైమరీలీ ఫర్ గాడ్స్ గ్లోరీ. మనం ఏం చేసినా మొదట దేవుని ఘనత కొరకై మనం చేయాలి. గతంలో మనం చాలాసార్లు ఈ మాటలు అనుకుంటూ వచ్చాం. ప్రభు ఘనత కొరకై మనం చేయాల్సినవి ఉన్నాయి. సిలువను కూడా మీరు చూడండి. సిలువ రక్తం ద్వారా మనందరికీ సమాధానం దొరికింది. కానీ సిలువ తండ్రి మహిమ కొరకై, రెండవది మన పాప క్షమాపణ కొరకై. ఈ బంగారు సూత్రాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలి అని నేను మీ అందరినీ ప్రాధేయపడుతూ ఉన్నాను. నేనేమి జరిగించినా మొదట నా ప్రభు ఘనత కొరకే, తర్వాతే ప్రజల క్షేమం. ప్రజల క్షేమాన్ని కోరే ప్రభు తన ఘనతలో నుండే కోరుతున్నాడు. ఆయన మహిమలో నుండే ప్రజలకు క్షేమం కలుగుతుంది. ఇది పొజిషన్. ప్రకటించే వాళ్ళు దేవుని చేత పంపబడుట, రైట్? సో దేవుని చేత పంపబడాలంటే డబుల్ కన్ఫర్మేషన్ ఉండాలి. ఒకటి, దేవుడు వ్యక్తిగతంగా మనకు చెప్పటం. పౌలుని ప్రభు ఆయన దమస్కు దారిలో పిలిచాడు. అదే సమయంలో ఆయన సంఘం ద్వారా, అంతియోకియా సంఘం ద్వారా కన్ఫర్మ్ చేశాడు. నేను ఇతన్ని నా పని కొరకు ప్రత్యేకించుకున్నాను. పౌలు శీల, పౌలు బర్నబా అంతియోకియాలో. వాళ్ళిద్దరూ ప్రభు పని కొరకే ప్రత్యేకించబడ్డారు. ఏ సువార్తికుడు, ఆ మాటకొస్తే సువార్తికుడు మాత్రమే కాదు, ఏ సంఘంలో ఉన్న వరమైన డబుల్ కన్ఫర్మేషన్. ఒకటి, ప్రభు నాకు చెప్తాడు. రెండవది, నా సంఘం నా పిలుపుని గుర్తిస్తుంది. అంతియోకియా సంఘం, నిజానికి యెరూషలేం సంఘం అతన్ని గుర్తించే సమయం కలిగి లేదు. అతనికి హింస పెరిగింది. అక్కడి నుంచి అతడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. గొడవ చేయలేదు, అక్కడే ఉంటానని అనలేదు. తార్సు వెళ్ళిపోయాడు. అక్కడ కూడా సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు. బర్నబా పోయి వెతికి పట్టుకొచ్చి అంతియోకియా సంఘానికి తీసుకుని పరిచర్యలో పెట్టాడు. అక్కడ అతని వరం సంఘానికి తెలిసింది. దేవుని చేత ఎంచబడుట, ఈ మాట ఎంత ప్రాముఖ్యమైంది. ఈనాడు సేవకుని కుమారుడు సేవకుడు, పెద్ద కుమారుడు పెద్ద, పరిచారకుని కుమారుడు పరిచారకుడు. పాత నిబంధన పద్ధతి అనుకుంటున్నారు. అహరోను కుమారులు యాజకులు అనుకుంటున్నారు. అలాగున క్రొత్త నిబంధనలో లేదు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళంతా యాజకులే. దాని పరిధి వేరు, క్రొత్త నిబంధన పరిధి వేరు. దేవుని వలన ఎంచబడుట. అట్లీస్ట్ ఈ మీటింగ్ లో ఉన్న మనమైనా, నేను మొదటిగా ప్రభు చేత పిలువబడ్డనా? నేను పిలువబడితే నా స్థానిక సంఘం చేత నేను గుర్తించబడుతున్నానా? అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం గ్రహించాలి. డబుల్ కన్ఫర్మేషన్ దినాల్లో ఎలా ఉంది అంటే, కొంతమందిని పోగు చేసే ఇన్ఫ్లుయెన్సింగ్ నాయకత్వం కనుక ఉంటే సువార్త, సేవా ప్రతిష్ట, పెద్ద నియామకం చాలా తేలిగ్గా అయిపోతుంది. పరిశుద్ధాత్మునికి దుఃఖాన్ని మనం కలిగిస్తున్నాం. కాబట్టి దేవుని వలన ఎంచబడ్డాం. పొజిషన్, నేను త్వరగా కొన్ని విషయాలు చెప్తాను. రెండవది, మీరు అలాగున్న దేవుని చేత నియమించబడకపోతే సంఘానికి కీడే చేస్తారు సుమా, మేలు చేయరు. దేవుని చేత నియమించబడకపోతే. ఇక రెండవది, ఇక్కడ ఏమన్నాడు? 5వ వచనములో ధనాపేక్ష. తర్వాత మీరు వచనమంతా చదువుకోండి. ధనాపేక్ష లేదు అన్నాడు. దేవుని చేత నియమించబడ్డాం. రెండవది, ఎందుకు చేస్తున్నాం ఈ సేవ? ధనాపేక్ష లేదు. బెదరని సంఘాల్లో సహోదరులు, మనకి జీతభత్యాలు లేవు, కానుకలు ఇష్టపూర్వకంగా ఎవరైనా ఇస్తే
వాటితోటి దేవుని దాసులు కష్టపడి వారు పనిచేస్తున్నారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు తీసుకొస్తున్నాడు, ధనాపేక్ష. ఇప్పుడు అది ఎలాంటిది? నాకు డబ్బొద్దు అని చెప్తూనే దాని గురించి వేషధారులు చాలా మంది ఉన్నారు అట. పైకి వద్దొద్దు అంటున్నారు కానీ రహస్యంగా దాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ధనం తప్పు కాదు, కానీ ధనాపేక్ష తప్పు అని ఆయన చెప్తున్నాడు. అబ్రహాం ధనవంతుడు, బైబిల్లో సొలొమోను ధనవంతుడు, చాలా మంది ధనికులు ఉన్నారు. ప్రభు ధనవంతుల గురించి తప్పు పడడం లేదు. అడుక్కునే వాడికి కూడా ధనాపేక్ష ఉంటుందండి. దాని అర్థం ఏంటి? అది చాలా భయంకరమైనటువంటి పాపం. ధనాపేక్ష, లోభత్వం అని ఫుట్ నోట్లో పెట్టాడు. మేము ఎప్పుడూ ఉపయోగించలేదు అన్నాడు. అక్కడికి పోతే ఎంత వస్తుంది, ఇక్కడికి పోతే ఎంత వస్తుంది? సేవను వ్యాపారం చేశారు అనే భావాన్ని పౌలు ఉపయోగిస్తున్నాడు. ఎప్పుడు? అప్పుడే ఆరంభ కాలంలోనే, క్రీస్తు శకం 50-51 కాలంలోనే కొంతమంది ఆల్రెడీ సేవను వ్యాపారం చేశారు. బైబిలే, ఈ కీర్తనలే, అసెంబ్లీసే సేవను వ్యాపారం చేశారు, ధనాపేక్ష. కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడు? 9వ వచనంలో, నేను మీకు భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనం చేశాను అని ఇక్కడ ఒక్కసారే చెప్పాడు. కొరింథీ పత్రికలో కూడా, నేను మీ దగ్గర తీసుకువచ్చయ్యా, నాకు అధికారం ఉంది. ఎందుకంటే సువార్త ప్రకటించేవాడు సువార్త వలన జీవించాలి. కానీ నా హక్కులు మాట్లాడను, నేను నా మాదిరిని మాట్లాడతాను. సువార్త ప్రకటన కొరకై నాకు హక్కులు ఉన్నాయి, నేను తీసుకోవచ్చు, కానీ నా మాదిరి ఎక్కువ ప్రాముఖ్యమైంది అని ఆయన చెప్తున్నాడు. ఒకటి, దేవుని వలన ఎంచబడ్డ పొజిషన్. రెండవది, దేవుని ధనాపేక్షను మేము కోరలేదు, అది రెండవది. మూడవది ఇంకొకటి చెప్పాడు, మనుష్యుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. ఎంచబడ్డాము, వినియోగించలేదు, కోరలేదు. కాబట్టి ఈ వర్తమానం చెప్తే నన్ను ఎలాగున ప్రజలు ఘనపరుస్తారు, ఘనతను మేము కోరలేదు అని చెప్తున్నాడు. రైట్? సో పొజిషను, పవరు, అలాగే ప్లెజరు, అలాగే ఈ ఘనత, ఇవి మేము కోరలేదు అని అంటున్నాడు. ఆలయంలో కూర్చున్నప్పుడు ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా పరిచర్యలో ఉన్నప్పుడు ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని పౌలు తన స్వీయ అనుభవాన్ని తెస్సలోనికీయులకు చెప్తున్నాడు. పౌలు కుటుంబంలో 3 పాత్రల గురించి చెప్పాడు. ఒకటి, స్తన్యమిచ్చు తల్లి అన్నాడు, తాను తల్లి అన్నాడు. 12వ వచనములో, నేను తండ్రి లాంటి వాడను అని అన్నాడు. తర్వాత 14వ వచనములో, సహోదరులారా అంటే నేను మీకు తోబుట్టువు లాంటి వాడను. దిద్దేటప్పుడు తండ్రి, ఆలనా పాలనా చేసేటప్పుడు తల్లి. క్రీస్తునందు మనం అందరం సమానమే అని చెప్తూ తాను తోబుట్టువు అని చెప్తున్నాడు. కాబట్టి 2వ అధ్యాయంలో సువార్త ప్రకటించే వారి లక్షణాలు. ఈ లోకంలో ఆహారం, నీళ్లు, ఆరోగ్యం, ఒక్కొక్కసారి ప్రభు అనుమతిలో సువార్థికులు దొరక్కపోవచ్చు, కానీ వాళ్ళు నిరాశ పడదు. 19వ వచనంలో చెప్పాడు, అతిశయ కిరీటం, కీర్తి కిరీటం, అలా చెప్పాలేమో. కీర్తి ఉన్నది, లేదా అతిశయం ఉన్నది, ఆనందం ఉన్నది పరలోకంలో ప్రభు రాకడలో. అది మహిమ, ఆనందం. కాబట్టి దేవుని దాసులు, అలాగే సువార్త ప్రకటించే వాళ్ళు ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. రైట్? మొదటి అధ్యాయంలో వాళ్ళు ఏ విధంగా సువార్త రిసీవ్ చేసుకున్నారు, 2వ అధ్యాయంలో ప్రకటించే వాళ్ళు ఎలా ఉన్నారు. ఈ 2 విధాల్లో ఉంటే సువార్త ఎంత వేగంగా పరిగెడుతుంది. నేను త్వరగా సమయం ఇంకా 4 నిమిషాలే ఉంది, కానీ మీకు ఈ పత్రిక అంతా తెలుసు, నేను కొన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాను అంతే. 3వ అధ్యాయంలో లోపముగా ఉన్న వాటిని దిద్దుతున్నాను అన్నాడుగా, మనం చదువుకున్నాం 9వ వచనంలో, లోపముగా ఉన్న వాటిని దిద్దుట. సో ఇవి జరుగుతూ ఉంటుండగా వాళ్ళు ఏం చేయాలి? 3వ అధ్యాయం 13వ వచనంలో అభివృద్ధి అనే మాట మీరు చూడండి. ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుట. విశ్వాసి వర్ధిల్లాలి. పేతురు కూడా మాట చెప్తున్నాడు,
అక్షయ బీజం నుండి మీరు పుట్టింపబడ్డారు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే రక్షణ విషయంలో ఎదగాలి. ఇదే పౌలు ఎఫెసీ పత్రికలో మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి, ఎదుగుట. యోహాను ఆయనలాగా నడుచుట అంటాడు. పేతురు పౌలు ఎదుగుట అంటారు. ఇంకా భక్తులు ఎదగడాన్ని గురించి చెప్తూ వచ్చారు. మనం ఎదగాలి. ఏ విషయాల్లో ఎదగాలి? 4వ అధ్యాయం ఒక అవుట్లైన్ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 4వ అధ్యాయంలో 3వ వచనం, పరిశుద్ధులగుటయే, పరిశుద్ధతలో ఎదగాలి. దేవుని పిల్లలు పరిశుద్ధతలో ఎదుగుదల. పరిశుద్ధత అంటే 2 కోణాలు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కాలంలో ఒకడు బంగారు నాణేలు దేవాలయానికి తెచ్చాడు అనుకోండి, ఆ నాణేల్ని బలిపీఠం మీద ఉంచాలా, లేదా అక్కడ పెట్టెలో వేయాలి. వేసినప్పుడు ఆ నాణేలు ఏమవుతున్నాయి? ఇంతకుముందు 100 నాణేలు, దానిలో ఓ 10 నాణేలు ఆలయానికి తెచ్చాడు. మిగతా 90కి ఈ 10కి తేడా ఏంటి? ఈ 10 దేని పడితే దాని కొరకే ఖర్చు చేయబడవు. ఒక ప్రత్యేకమైన పని కొరకే అవి ఖర్చు చేయబడతాయి. ఆ రకమైన ప్రత్యేకత ఈ 10 నాణేలకి వచ్చింది. అదే పరిశుద్ధత. పరిశుద్ధత నన్ను ఆయన రక్షించాడు, తన మహిమ కొరకై ప్రత్యేకించుకున్నాడు. అంటూ ద యూజ్ ఆఫ్ ద లార్డ్, దేవుని కొరకై ఖర్చు చేయబడుట. అదే పరిశుద్ధతలో మొదటి భాగం. ఐ ఆమ్ సెపరేటెడ్ అంటూ ద లార్డ్, ప్రతిష్ఠ చేయబడుట. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీ దేహం దేవుంది. దీంతో మీరు దేవుణ్ణి మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీరు మీ సొత్తు కారు. యు ఆర్ సెపరేటెడ్. అది పాజిటివ్ ఎగ్జాంపుల్. నెగిటివ్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నది. ఏంటంటే అబ్స్కాండింగ్ ఫ్రమ్ ద లస్ట్, అపవిత్రత నుండి, వ్యభిచారం నుండి, భయంకరమైన పాపము నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి, మానేయండి. గ్రీకో రోమన్ పరిస్థితుల నుంచి వచ్చినటువంటి పట్టణాలు అవన్నీ, ఆ గ్రీకు రోమా సాంప్రదాయాలు వాళ్ళ మీద ఉన్నాయి. పరిశుద్ధులుగా ఉండండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఫిలాసఫర్స్, మేము వ్యభిచారులతో ఉంటాం, వేశ్యలతో ఉంటాం, అదే సమయంలో భార్యని బిడ్డల్ని పోషిస్తున్నంత వరకు మాకు వ్యభిచారం తప్పు కాదు అని చెప్పే భయంకరమైన సంస్కృతి. కాబట్టి పౌలు వారికి చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధతలో ఎదగండి. రెండవది సహోదర ప్రేమ గురించి చెప్తున్నాడు. సో తెసలోనికయ సంఘం అసెంబ్లీ, బ్రదరన్ అసెంబ్లీ అనేది బయట బోర్డు కాదు. బ్రదరన్ అసెంబ్లీ దాని స్పిరిట్, సహోదర ప్రేమ. బ్రదరన్ అసెంబ్లీ అనేది ఆ సంఘంలో కనబడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం. వాళ్ళు పరిశుద్ధతలో ఎదగాలి అన్నాడు. కాబట్టి ఎదుగుదలకి మొదటిగా ఆయన ఏం చెప్తున్నాడు? పరిశుద్ధత. రెండవది సహోదర ప్రేమ. ఇక మూడవది నిరీక్షణ. యేసుప్రభు వస్తున్నాడయ్యా, మీరు కనిపెట్టుకోండి, మెలకుగా ఉండండి. ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, దేవుని బోరతోటి ప్రభు వస్తాడు. 3 పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, ఆ గ్రీకో రోమన్ ఆ కల్చర్ లో ఒక ప్రకటన జరగాలంటే ఒక అధికారం ఉండాలి, ఒక ప్రకటించేవాడు ఉండాలి, వాడు బోర ఊదుతాడు. సో అదే టైప్ ని వారికి అర్థమయ్యేలాగా పౌలు ఈ మూడింటిని చెప్తున్నాడు. నిజానికి జరిగేవి కూడా అదే. క్రీస్తు వస్తున్నాడు. ఇది వాళ్ళు ఆ రాకడ నిరీక్షణలో ఎదగాలి. తర్వాత ఎలా కనిపెట్టుకోవాలో 5 ఆరంభంలో చెప్తూ వచ్చాడు. ఆదరించుకోండి అన్నప్పుడు ఆదరించుకోండి. ఆదరణ చనిపోయిన వ్యక్తికి ఆదరణే, బ్రతుకున్న విడిచిపెట్టబడిన వారికి ఆదరణే. చనిపోయిన వ్యక్తికి ఆదరణ ఏంటి? అతడు అగ్నిగుండానికి వెళ్ళటం లేదు, అతడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నాడు. విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఏంటి? దుఃఖించక్కర్లేదు, వీళ్ళు వాక్యం చేత ఆదరించబడచ్చు. ఇది ఆదరణ గురించినటువంటి మాట. కనిపెట్టుకోండి, ప్రభు రాక దొంగ వలె ఉన్నది. దాని అర్థం ఏంటి? అకస్మాత్తుగా రాబోతున్నాడు అని చెప్పడానికే అలా చెప్పాడు. ఇక తర్వాత ఇంకొక మాటను చెప్పాడు, మీరు క్షమాభివృద్ధి పొందండి అని చెప్తూ మీపై నాయకులను గుర్తించండి.
సంఘాలు పెద్దలకి అప్పగించబడాలి. సువార్థికుడు ప్రయాసపడతాడో, సంఘాన్ని కడతాడో, అయితే సువార్థికుని యొక్క భారం ప్రజల్ని పోగు చేసి అక్కడ రొట్టె విరిచే కుటుంబం ప్రారంభించడం మాత్రమే కాదు, యోగ్యమైన పరిశుద్ధాత్ముని చేత నియమించబడే పెద్దల్ని గుర్తించి వారి చేతికి సంఘాలు అప్పగించుట. ఈ దివ్యమైన పని ఆచరణాత్మకంగా జరగాల్సి ఉంది. మీ పైన నాయకులుగా ఉన్న వారిని మన్నన చేయండి, మీకు బుద్ధి చెప్తున్న వారిని అన్నాడు. తెస్సలోనికే సంఘానికి ఇంకా పెద్దలు ఏర్పడలేదు. మరి ఎక్కడి నుంచి వస్తారు? అక్కడే ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వారిని నియమించాడు. గోదావరి ప్రాంతంలో పాలకొల్లులో మొదటిగా పెద్దలు అలాగనే గుర్తించబడ్డారు. అందరూ అలాగున సేవ ఆరంభమవుతూ వచ్చింది. మిషనరీలు వాటిని పట్టుకుని వేలాడలేదు. ప్రభు వారిని పంపించిన మరొక చోటికి వెళ్లే లోపు ఆ చిన్నపాటి మందలోనే పరిశుద్ధులు పెద్దల్ని గుర్తించగలిగారు. మరి సంఘం ఏం చేయాలి? వరకు లోబడాలి అన్నాడు. లోబడాలి. తర్వాత అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రార్థన చేయండి, ప్రవచించండి. 3 మాటలు చెప్పాడు. ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు ప్రభుని ఆరాధించండి. 3 బాధ్యతలు చెప్పాడు. సో ఆ విధంగా చివరికి ఆయన పత్రికను ముగిస్తూ ఉన్నాడు. ఇది తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక యొక్క సారాంశం. ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ వేయబడ్డాడు, రెండవసారి రాబోతున్నాడు. 2 రాకడల మధ్య ఉన్న పత్రిక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. అవకాశం ఇచ్చిన ఈరోజు అధ్యక్షులు ఇజ్రాయేల్ గారికి, కార్యక్రమాన్ని నడిపించిన ఇజ్రాయేల్ గారికి, అలాగే బర్నబాస్ అన్నకి, అలాగే శ్రద్ధతో ఓపికతో వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. వందనాలు. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను మనకు తెలియజేశారు సహోదరులు. ఎందుకంటే 4382వ రోజు మరొక అంటే ఈ 12వ మాసంలో చివరి దినం అనుకోండి. ఇంకా రేపు 31వ తారీఖు వస్తుంది. దానికన్నా ముందుగా తెస్సలోనికీయులోని పత్రికలో చాలా శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మనకు వినిపించారు. అందులో విశ్వాసులకును, వార్తికులకును, సేవకులకును, మరి పెద్దలకును కూడా ఆనుముత్యాలు కలిగినటువంటి మాటలను మనకు అందించినటువంటి దైవజనులు జాన్లీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అదే ఈ కార్యక్రమంలో మొదటగా ప్రారంభ ప్రార్థన చేసినటువంటి పాలు శ్రీరామన్న, అలాగే పాట పాడారు రూపస్వామి, అలాగే మరి వాక్యం నిమిత్తము పాట పాడిన లక్ష్మీరంగయ్య గారికి కూడా మరి చక్కటి వాక్యాన్ని అందించారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి చివరిగా ప్రార్థన చేయటానికి చాట్ల సల్మాన్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. సల్మాన్ అన్న వందనాలు. ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన. దయగల తండ్రి, కృపా కనికరంగల్లా మా ప్రియ పరలోకమున్న మా దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, సర్వాధికారి అయిన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు తెలుపుతా ఉన్నాం. ఈ మా కృప చేతనైనా మరి ఉదయకాలం మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ యొక్క జూమ్లోనైనా మరి మీ దాసుడు బలపరిచి మీరు ఇచ్చిన శేషమైన వర్తమానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి వందనాలు తెలుపుతున్నాం. ప్రభువా, మా జీవితంలో మేము ఎలా జీవించాలను, విశ్వాసంలో, ప్రేమలో నాయన, మరి సహవాసంలో, సంఘములో, అలాగే నాయన భక్తిలో ఎలాగ ఉండాలి ప్రభువా, అలాంటి విషయాలు దాసుని బలపరిచి మీరు ఇచ్చిన వాక్య సత్యాన్ని బట్టి స్తోత్రం తెలుపుతున్నాం. దాసుని దీవించి ఆస్వాదించండి. అలాగే తిరిగి జూములో ఉన్న మరి ప్రతి వారిని కూడా దైవజనులందరూ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి 100 సంవత్సరం అంతా కాపాడి నాయన మమ్మల్ని గడ్డకు నాయన కడగ తెరిచారు. మరి ఒక నూతన సంవత్సరం రాబోతుంది ప్రభువా. ఆ సంవత్సరం కూడా మమ్మల్ని సజీవులు చేరుతారని నమ్మి శుచిస్తూ గణపరుచుకుంటూ ఇంతకాలం మా పట్ల మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుపుతున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మరొకసారి మీ పాదాల మీద శుద్ధించుకుంటూ మీ దాసులందరూ కూడా జ్ఞాపకం చేసుకొని జూమ్లో ప్రతి దినం నాయన ఉదయకాలం ఇలాగ మాకు సావాసం ఇచ్చిన ఆయన నీ వాక్యం వినటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలుసుకుంటున్నాం తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందినట్టు సహాయం చేయండి. దాసులు మరి బర్నబాస్ గారు కూడా నాయన ఈ యొక్క కార్యాన్ని చాలా విశ్వాసంతో నాయన మరి కొనసాగుతుండగా కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. నడిపించిన నాయకులు మరి
ఇజ్రాయేల్ అన్న కొరకు అలాగే ప్రభువా మరి వాక్యం అందించిన దైవజనులు మరి వారిని జ్ఞాపకం చేసుకొని అన్నిట్లో నీకే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందినట్టుగా సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుకీర్తి వారి ఘనమైన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 చివరి ప్రార్థించినటువంటి శర్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యాన్ని నడిపించడానికి నచ్చినటువంటి మరి బర్నబాసు గారికి అప్పచెప్తున్నాను. వారు ప్రకటనలు ప్రకటించి ముందు కార్యక్రమం